ZB9 న్యూస్ కి స్వాగతం। ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సింగినగర్ షాదీఖానా ఫంక్షన్ హాల్ ద్వారా విఎంసీకి వస్తున్న ఆదాయాన్ని లిమ్రా షాదీఖానా ఫంక్షన్ హాల్ వారు గండి కొడుతున్నారని ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి షేక్ కాదర్ బాషా తన బృందంతో సందర్శించి మాట్లాడారు। ఈ పర్యటనలో సెంట్రల్ నియోజకవర్గ నాయకులు, విజయవాడ అర్బన్ కార్యదర్శి షేక్ ఆజాద్, షేక్ ఇబ్రహీం, నగర కమిటీ సభ్యులు ఎస్టీ వాహిద్, షేక్ నజీర్, షేక్ బాషీ తదితరులు పాల్గొన్నారు। మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎంసీపీఐ పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సింగినగర్ షాదీఖానా, లిమ్రా షాదీఖానా అని ఇది విజయవాడ నగరపాలక సంస్థకి సంబంధించినటువంటి షాదీఖానా దీన్ని పేరు మార్చి మరి విజయవాడ నగరపాలక సంస్థ లిమ్రా వాళ్ళకి ఏమైనా అమ్మేసిందా ఏంటి అని చెప్పి మాకు అనుమానంగా ఉంది। దీన్ని విజయవాడ నగరపాలక సంస్థ తేట తెల్లం చేసి ఈ ప్రాంత ప్రజలకు, ఇక్కడ ఫంక్షన్ చేసే ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత విజయవాడ నగరపాలక సంస్థకు ఉంది। అంతేకాకుండా మాకు ఒక అనుమానంగా ఉంది, పాత కాంట్రాక్టర్ కానీ ఇప్పుడున్నటువంటి లిమ్రా షాదీఖానా కాంట్రాక్టర్ కానీ వీళ్ళిద్దరు కుమ్మక్కయ్యి అసలు లీజ్ టైం ఉందా లేదా, లేకపోతే వీళ్ళే పెత్తం చేసి ప్రజల దగ్గర డబ్బులు దోచుకుంటున్నారా, ఇది తేట తెల్లం చేయాల్సిన అవసరం ఉంది। అంతేకాకుండా విజయవాడ నగరపాలక సంస్థకి షాపింగ్ కాంప్లెక్స్ కానివ్వండి, షాదీఖానాలు కానివ్వండి ఓపెన్ టెండర్ వేయాల్సిన అవసరం ఉన్నది। ఇది మినిమం కనీసం బాధ్యత, ఇది యావత్ విజయవాడ నగర ప్రజలకు అందరికీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రజలందరికీ కూడా తెలిసిందే। ఓపెన్ టెండర్ వేయకుండా ఎవరికి మీరు ఎవడు బాబు సొమ్ము సొత్తు అని చెప్పి ఈ షాదీఖానా లిమ్రా వాళ్ళకి ఇచ్చారా ఏంటని చెప్పి తేట తెల్లం చేయాలి। అంతేకాకుండా ఇది విజయవాడ నగరపాలక సంస్థకి గండి కొట్టే వచ్చే ఆదాయాన్ని గండి కొట్టే పద్ధతి జరుగుతుంది। దీన్ని తేట తెల్లం తెలియాలా। ఇది కేవలం ఒక నిరసన కార్యక్రమం మాత్రమే। ఇది గనక విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు కానివ్వండి, ఇక్కడ ప్రాంత ప్రజలు కానివ్వండి, మీరు గనక తొందరగా స్పందించి వీటిపై చర్య గనక తీసుకోపోతే భవిష్యత్తులో అతి త్వరలోనే ఒక వారం గడువు టైం ఇస్తున్నాం, ఈ ప్రాంత ప్రజానికాన్ని చైతన్యవంతం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తా అని చెప్పి ఎంసీపీఐ పార్టీ ద్వారా మీ ద్వారా కోరుతా ఉన్నాను।